వేషకులకు స్వాగతం. నమస్కారం. వైఎస్ విజయమ్మ స్ట్రాంగ్ కౌంటర్ జగన్ రెడ్డిగా, భారతిరెడ్డిగా. ఈరోజు ఆమె మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఇండైరెక్ట్గా భారతిరెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టే కనిపిస్తూ ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు సంపాదించిన ఆస్తి అంతా కొడుకు పిల్లలు, కూతురు పిల్లలు, అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఆడపిల్లలు, షర్మిల కొడుకు కూతురు నలుగురికి సమానంగా పంచాలన్న ఆమె మాటల్ని ఇప్పుడు ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం కూలీలకి, దండుపాళెం బ్యాచ్కి, ఒక్కరాక్షకి ఇస్తున్న వార్నింగ్కి సంబంధం ఏంటి? ఎవరిని ఉద్దేశించి ఆమె పరుష పదజాలాలు వాడారు? కొడుకు పేరు, కోడల పేరు ఎత్తకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్న విష ప్రచారం మీద ఆమె ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు వేసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. వైఎస్ విజయం గారు ప్రెస్ మీట్తో మాట్లాడుతూ ఇండైరెక్ట్గా భారతిరెడ్డిగా వార్నింగ్ ఇచ్చారు అన్న వ్యాఖ్యలను పడతా ఉన్నాయి. కొడుకు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తకుండా షర్మిల మీద చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ వైఎస్ఆర్ బిడ్డ షర్మిల మీద ఎందుకు మీరు వికృత క్రీడలు ఆడుతున్నారు, వాస్తవాలు నేను చెప్తున్నా ఇవిగో అంటూ ఆమె చాలా అంశాలు ప్రస్తావించారు. ఆమె ప్రస్తావించిన అంశాలను ఎట్లా చూస్తారు, ఫేక్ ప్రచారాలను ఎలా విశ్లేషిస్తారు? ఇక్కడ ఒకటేనండి, వీళ్ళకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు 2003లోనో 2004లోనో ఆయన ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2003. మరి అప్పటికి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఒకటో ఒక బిల్డింగో లేకపోతే ఏదో ఉన్నది అమ్మటానికి ప్రయత్నం చేసి అప్పుల పాలైపోయి ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు ఏ విధంగా కూడబెట్టారు అంటే ఒక్క నైట్లో ఎవరో కూడా అయిపోరు కదండి కుబేర్లు. ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలుసు. దాంట్లో ఏవనగా తండ్రి పేరు ఎందుకు జతపరిచాడో తెలుసు. మరి ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఊళ్ళో జనాల సొమ్ము కొట్టేసి మీరు పంచుకునే దగ్గర వాటాలు తేడాలు వచ్చేసి ఈ విధంగా ఇంటి గుట్టు ఏ విధంగా రట్టు చేసుకున్నారో అందరికీ తెలిసింది. సొమ్ము ఒకటిది, సోకొకటిది. ప్రజల సొమ్ము, రాష్ట్రం సొమ్ము అన్యాయంగా అక్రమంగా మీరు కొల్లగొట్టారు అనేది వాస్తవం. ఇద్దరు కొట్టేసారని చెప్పి ఆవిడ మరి తండ్రి కొడుకులు ఇద్దరు దోస్తున్నారని స్పష్టంగా చెప్తా. మరి ఇంకే దీని గురించి ఇప్పుడు ఏంటి గొడవ? అటు ఇటు అదేదో హీరో వీళ్ళని కొట్టుకుని కమెడీని చంపేసినట్లుగా తల్లి కొడుకులు. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా కొడుకుని అడుగు, ఎందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, ఎందుకు తిట్టిస్తున్నావు చెల్లెల్ని, ఎందుకు ఆవిడ క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తున్నావు అని డైరెక్ట్గా ఆవిడ కొడుకుని అడగొచ్చు కదండి. మధ్యలో సాక్షి ఛానల్ని, కార్యకర్తల్ని, సోషల్ మీడియాని. అంటే ఇప్పుడు మీరు నా కొడుకు డబ్బులు ఇస్తుంటే పనిచేసే కూలీలు అని చెప్తాను కదా. ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గానే అనేస్తుంది ఇప్పుడు ఆవిడ. అంటే ఆవిడ పేర్లు బయట పెట్టట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి ఇవన్నీ చేపిస్తుంది అని చెప్పకనే చెప్తుంది ఆవిడ. మరి అలాంటిది వీళ్ళందరికీ కొంచెం కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోరా? ఉంటే తెచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కాదండి, బుద్ధి ఉన్నాళ్ళైతే జగన్ రెడ్డి దగ్గర ఎందుకు పనిచేస్తారు? అంతే, బుద్ధిహీనులు కాబట్టే ఇట్లాగా మరి ఇలాంటి పనులు చేస్తూ ఆ డబ్బులకి మరి ఇలాంటి పేటీఎం బ్యాచ్ లో తయారయ్యారు. మరి ఆవిడ చెప్పే మాటలు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు పూర్తిగా ఎక్కడా కూడా ఈ ఆస్తులు పంచడం అనేది జరగలేదు. మరి అవన్నీ కూడా ఆయన ఒకటే చెప్పాడు, కొడుకు పిల్లలిద్దరికి, కూతురు పిల్లలిద్దరికి సమానంగా పంచాలి అనేది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఊరుకుంటారు? అసలు పార్టీలోనే ఇంటికి ఒకడే ఉండాలి వారసుడు అది అన్నప్పుడు అంత కష్టపడి చెల్లెలు కాళ్ళు అరిగేలా ఊరంతా తిరిగి వస్తే మరి ఆవిడనే బయటికి గెంటేసి నువ్వు ఈ రోజున ఆస్తిస్తావంటే ఎవరైనా నమ్ముతారా? చనిపోయిన తండ్రి పేరును కూడా అక్రమాస్తుల కేసులో ఏవనగా పెట్టి నువ్వు ఈ రోజున ఆ తండ్రి ఆస్తిని కొల్లగొట్టడానికి మరి సొంత చెల్లెల్ని కన్న తల్లిని కూడా బయటికి గెంటేసావంటే మరి నీది ఎంత క్రూరమైన మనస్సు. ఆ విజయలక్ష్మి గారు ఒకటే చెప్తున్నారు, ఆవిడ ఏమంటుందంటే దేవుడికే తెలుసు, జగన్మోహన్ రెడ్డికే తెలుసు అని. ఏం తెలుసు జగన్మోహన్ రెడ్డికి? దోచుకోవడం తెలుసు, అది దోచుకోవటం మాత్రమే తెలుసు. దేవుడికి ఆయనకి తెలిసింది ఏంటంటే నువ్వు అన్యాయంగా అక్రమంగా లాక్కున్నావు, ఆ దేవుడు చూస్తున్నాడు అన్నట్లు మాట్లాడుతుంది. కానీ ఆవిడ కూడా ఆ మాట అనాల్సిన అవసరం లేదండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం జరిగిందో స్పష్టంగా ఆవిడకి బాగా తెలుసు. అదే మాట చెప్తే సరిపోయేది. రాజశేఖర రెడ్డి గారు ఇలా చెప్పారు, ఇలా పంచుకోమన్నారు అని ఆ స్పష్టత ఇవ్వాలి కదా. ఆవిడ కర్ర ఇరగకుండా పాము జావకుండా మాట్లాడుతుంది. అంతే ఉంది ఆవిడ మాటలో. ఈ రోజున కొడుక్కి నొప్పి తగలకుండా ఉండాలి, కూతురికి నొప్పి తగలకుండా ఉండాలి, తను చెప్పాల్సింది చెప్పాలి. ఎవరికి నేను బినామీ లేను అని అంటుంది. ఎక్కడా కూడా అగ్రిమెంట్ రాసుకోలేదు వీళ్ళ అని చెప్పి మాట్లాడుతున్నా. ఆయన బ్రతుకున్న అన్నాళ్ళు సడన్గా ఆయన చనిపోతాడని ఎవరు కూడా అనుకోలేదు, జరిగిపోయింది. ఎవరైనా చనిపోతారని ఎవరు ఊహించుకోరు. కాకపోతే ఇట్లాంటి ఆస్తులు తగాదాలు వచ్చినప్పుడే కదా ఇలాంటివన్నీ బయటకు వచ్చేది. అంటే ఆయన పదవీ కాలం మొత్తం పూర్తయ్యేలోపు ఇంకా ఏమైనా మిగిలి ఉందేమో చూసి అప్పుడు పంచుదామని అనుకుంటాడు. జనాలు అయితే ఇదే అనుకుంటున్నారు ఖచ్చితంగా. ఇంకా కొల్లగొట్టాల్సింది చాలా ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పూర్తిగా ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడో
వాళ్ళ నాన్నగారు అప్పుడే ప్లాన్ వేశాడు. కాకపోతే మధ్యలోనే ఈ విధంగా జరిగింది కాబట్టి ప్రజలు ఏదో కాస్త కోస్తా ఇప్పుడు అది పూర్తి చేశాడులేండి కొడుకు. అప్పుడు తండ్రి వదిలేసింది, ఇప్పుడు కొడుకు పూర్తి చేశాడు. గట్టిగానే పూర్తి చేశాడు. మామూలుగా కాదు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఎన్ని రకాలుగా దోచుకోవాలో ఎక్కడ దేన్ని, కోడి గుడ్డు దగ్గర నుంచి మనం చూసాం కదా, కోడి గుడ్లు దగ్గర నుంచి క్రికెట్ గార్డు దాకా దేన్ని వదిలిపెట్టల. అన్నిట్లో స్కీములు పెట్టి స్కాములు చేసేసాడు. మరి వీళ్ళేంటి, వీళ్ళ ఆస్తులు గొడవ ఏంటి? జనాల సొమ్ము కొట్టేసి మీరు కొట్టుకుంటారా? వాళ్ళ సొమ్మును మీరు పంచుకుంటారా? వీళ్ళ మీద అసలు ఈ రోజున ప్రభుత్వం కేసేయాలండి. ఉన్న ఆస్తులన్నీ జప్తు చేసి మొత్తం రికవరీ చేయాలి. ఎన్ని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు, ఎంతమంది ఈ మద్యం కుంభకోణంలో ఆడపడుచుల తాళిబొట్లు దిగినాయో వాళ్ళ ఖాతాల్లోకి వేయాలి. అప్పుడు బుద్ధి వచ్చింది వీళ్ళకి. మరి ఎంతమంది వీళ్ళ చేత అన్యాయంగా సింగయ్య నిమ్మకాయ నలిగినట్టు నలిగిపోయాడు కదా, వాళ్ళ కుటుంబానికి, డాక్టర్ సుధాకర్ కుటుంబానికి, మరి మొన్న వీధి సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ అనంతబాబు చంపాడు వాళ్ళ కుటుంబానికి, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిగా చేతిలో అన్యాయంగా బలైపోయిన వాళ్ళందరి కుటుంబాలకి ఈ ఆస్తులను జమ చేయాలి. అంటే రాజశేఖర రెడ్డి కుటుంబానికి బలైపోయిన వేలాది మంది ఉన్నారు, అందరికి జమ చేయాలి. అందరూ అదే ఒకటి కాదు. ఈ రోజున మనకు తెలిసిన కొన్ని పేర్లు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. తోట చంద్రయ్యనో ఇంకొహరనో ఇలా చెప్పుకుంటూ పోతే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడ రాజారెడ్డి దగ్గర నుంచి మరి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంత మంది బలైపోయారో వాళ్ళందరికీ ఇదంతా సొమ్ము రికవరీ చేస్తే అప్పుడు కూర్చొని ఏడుస్తారు అందరు నెత్తి మీద గుడ్లేసుకొని. అంతే కదండి, లేకపోతే ఏంటి అన్యాయం? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ వేల లక్షల కోట్ల రూపాయల డబ్బు? వేల వందల ఎకరాల్లో ప్యాలెస్లు కట్టేసుకొని ఇష్టానుసారంగా అండర్ గ్రౌండ్లో ఏ పబ్జీని ఆడుకుంటూ నువ్వు ఇష్టానుసారంగా వెళ్ళే ఫ్లైటు వచ్చే ఫ్లైటు వెళ్ళి ఆ యలహంక ప్యాలెస్ అంటారు, తాడేపల్లి ప్యాలెస్ అంటారు, లోటస్ పాండ్ అంటారు, అక్కడ చూస్తే ఋషికొండ ప్యాలెస్, మొత్తం ఎక్కడికక్కడే ప్రజల సొమ్ముని రక్తం జలగలాగా పీకేశాడు ఈ జగను. పీల్చేసి ఈ రోజున మీరు ఆస్తుల దగ్గర తగువులు వచ్చేసి మద్యం కుంభకోణం ఏమో వాటాల దగ్గర తగువులు వచ్చినాయి, అసలు కుంభకోణం బయటకు వచ్చింది, వీళ్ళకేమో ఆస్తుల దగ్గర పంపక ఇది వచ్చింది, వీళ్ళు బయటపడుతున్నారు. ఇంతే ఈ దొంగలు కనుక ఏ విధంగా కొట్లాట్లు జరుగుతాయి అట్లా బయటపడుతుంది తప్పించి వాళ్ళంతటి వాళ్ళు ఏ రోజు కూడా మరి ఏ విషయంలో కూడా బయటపడింది లేదు. ఎప్పటికైనా దోచుకున్న సొత్తు పంచుకునేటప్పుడు బయటపడతాయి వాస్తవాలు నిజాలన్నీ. ఇప్పుడు అలాగే బయటపడతాయి ఒక్కోటి. ఈ రోజున వైఎస్ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకో పెద్ద తప్పు ఏంటంటే ఆస్తి ఇవ్వకపోగా చెల్లెలకి, సరే రాజకీయాల్లో కూడా ప్రవేశం ఇవ్వకపోగా ఆవిడ క్యారెక్టర్ని అసాసినేషన్ చేయటం, ఇష్టానుసారంగా 200 కోట్లు కమ్ముడు పోయారు షర్మిలాను సునీత అని చెప్పి మాట్లాడటం. తల్లి మీదే విమర్శలు చేయించిన జగన్మోహన్ రెడ్డికి చెల్లి క్యారెక్టర్ అసాసినేట్ చేయడం పెద్ద కష్టమా? అంతేలేండి, చాలా ఘోరం. ఆవిడేమో కొడుకుని చూస్తేనేమో కన్నీటి పర్యంతం అయిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే వాడు దొంగైనా దోపిడీదారునైనా కన్నతల్లి ప్రేమ మారదు. అంటే వాళ్ళకి నోట్ల కట్ట తప్ప సెంటిమెంట్స్ అనేవి ఉండవు, బ్లడ్ రిలేషన్ అనేది ఉండదు. కాబట్టే అంత ఘోరాతి ఘోరంగా కార్యకర్తలు చెత్త తిట్టిస్తున్నాడు, సోషల్ మీడియాను పెట్టి క్యారెక్టర్ అసాసినేషన్ చేయిస్తున్నాడు, ఛానల్ను పెట్టి అమరావతిని దేవతల రాజధాని అని ఎంత గొప్పగా మనందరం చెప్పుకుంటుంటే ఈ దుర్మార్గుడు ద్వేషాల రాజధాని అని చెప్పించాడు. ఇంతకంటే గౌరవం ఇంకేమైనా ఉందంటే ఎంతసేపటికి ఎడ్డం అంటే తెడ్డం అంటాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే ప్రజలు నడ్డి విరగొట్టి పక్కన పడేశారు 11 ఇచ్చి. అయినా కూడా నేను వస్తే చూడు అంటున్నాడు. నీ నడ్డి విరిగిపోయింది, ఇంకెక్కడ వస్తావు నువ్వు? వచ్చేది లేదు, చచ్చేది లేదు. చివరికి ప్రజలైతే నీకు ఆ ఒక్కటి కూడా 11 కూడా రాకుండా చేస్తారు. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా నిలబడైతే అక్కడ పులివెందుల్లో కష్టం. అయ్యా కొడుకులు అధికారులని, ఐఏఎస్ ఆఫీసర్లని, ఐపీఎస్ ఆఫీసర్లను అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేశారు. ఆయన పాలనలో ఈయన పాలనలో పోలీసులు దొంగలు చేశారు. ఆ లూటీ చేసే సొమ్ముని, దొంగతనం చేసిన తెచ్చుకున్న డబ్బుల్ని పంచుకునే విషయంలో ఆ కుటుంబం వైఎస్ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్న వాళ్ళని దొంగలు చేస్తూ ఉంది, వాళ్ళని విమర్శిస్తూ ఉంది. వాళ్ళకి రావాలి బుద్ధి, ఇప్పుడు తెచ్చుకోవాలి. లేని బుద్ధి లేకుండా దిగారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు పనిలోకి. ఇప్పుడుకైనా బుద్ధి గడ్డి తిని వచ్చాము, ఇకనైనా మా బుద్ధి మేము తెచ్చుకుంటామంటే బ్రతికిపోతారు. లేకపోతే ప్రతి ఒక్క కేసులో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారు. ఈ రోజున ఏ కేసు అయినా చూడండి ఎవరి దగ్గరికి వెళ్తుంది, పిఎల్ దగ్గరకో వాళ్ళ పిఎల్ దగ్గరకో లేకపోతే ఇంకొకరి దగ్గరకో వెళ్తుంది తప్పించి ఏవనగా రాజకేశ్ రెడ్డి మరి ఆ రోజున ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మరి అసలు మీటింగ్ ఎక్కడ జరిగిందంటే విజయసాయిరెడ్డి ఇంట్లో. ఆ విజయసాయిరెడ్డి ఏమో బయట ఉన్నాడు. ఏదో ఒకటి వచ్చేసి కృష్ణుడు గీత బోధ చేసినాడు 4 వాక్యాలు చెప్పి వెళ్ళిపోతాడు. దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఉపయోగం ఉండిద్ది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మరి ఇలాంటి వ్యక్తులు, వీళ్ళ జీవితం, వీళ్ళు చేసిన పనులు ఈ రోజున విజయలక్ష్మిగా ఏదైతే మాట్లాడుతుందో ఆ మాటలకు మరి వీళ్ళు అర్థం చేసుకొని తెలివి తెచ్చుకొని మా కుటుంబాలు, మేము, మా పిల్లలు వాళ్ళ భవిష్యత్తును ఆలోచించుకొని
బయటపడి ఇప్పటికైనా సరే ప్రజల గురించి, రాష్ట్రం గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే బాగుపడతారు. నిజమంత అబద్ధంతో తెలియదు కానీ మనకి వైఎస్ వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఆస్తులు పంచుకున్నప్పుడు 2 వాటాలు వేసుకోవాలి. అన్నదమ్ములతో చెరుసగం తీసుకోవాలి. వైఎస్ వివేక గారు అదేంటన్నా మన ఇద్దరం కలిసిమెలిసి పెరిగాం, మనకంతా 3 పిల్లలు, ఉన్న ఆస్తి అంతా 3 వాటాలు వేసి 3 పిల్లలకి ఇచ్చేద్దాం అన్నాడంట ఆయన. అలాగే జరిగింది. అలా పంచుకున్న ఆస్తులను కూడా ఆయన చంపేసిన తర్వాత దాన్ని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి అనుకో. ఆవిడ పేరు సౌభాగ్యమ్మ గారి పేరునున్న ఆస్తుల్ని, ఆ స్థలాల్ని వీళ్ళు కొట్టేయడానికి ట్రై చేస్తున్నారు. పాపం సునీతారెడ్డి గారినేమో ఆస్తి కోసం ఆవిడ తండ్రిని చంపేసిందని అదొక నింద. అంటే ఎంత ఘోరంగా వీళ్ళు తయారయ్యారంటే ఇంకా వీళ్ళకి ఎటువంటి రిలేషన్స్ కానీ, ఆప్యాయతలు కానీ, విలువలు కానీ ఏదీ లేని మనుషులుగా జగన్మోహన్ రెడ్డి మాత్రం చరిత్రలో నిలిచిపోతాడు. అసలు అన్ని లక్షల కోట్లు సంపాదించి ఏం చేసుకుంటాడండి ఒక్క మనిషి? ఏం చేస్తాడు? ఇందాకేదో ఆయనకు ఒక భార్య, వాళ్ళిద్దరు కలిపి 2 ఆడపిల్లలు, ఏం చేసుకుంటారు? మంచి నీళ్ళు అయితే ఆ కాయిన్స్ మింగాలి, ఆకలి అయితే ఆ ప్లేట్ లో నోట్లు పెట్టుకొని తినాలి, అవి కూడా అంతే. అలాంటి కాదు. ఇప్పుడు యలహంక ప్యాలెస్ ఉంది, షర్మిల గారి పేరు మీద ఉందంట ప్యాలెస్. ఎక్కడ ఆవిడ వెళ్ళి ఆక్యుపై చేసుకుంటున్న భయంతో ఉండవల నుంచి పారిపోయి అక్కడ కాపురం పెట్టాడు. ఎందుకు యలహంక ప్యాలెస్ వెళ్ళిపోయాడరా బాబు అంటే ఇదే ఆలోచన, ఇదే భయంతో. అట్లాగే ఇప్పుడు లోటస్ పాండ్ ఉంది, ఇక్కడ రాలేని పరిస్థితి, భార్య భర్త ఇక్కడ రావడానికి భయపడుతున్నారు. షర్మిల మనకి ఏమవుతుందో అని భయం అనుకుంటా. అలాగే యలహంకలో కూడా లేకపోతే కబ్జా చేస్తామని భయంతో అక్కడికి వెళ్ళి అక్కడ కాపురం పెట్టాడు. ఇప్పుడు కూడా ఆయన మాట్లాడే మాటలు వచ్చే ఎలక్షన్లకి కార్యకర్తలకి పెద్దపీట వేస్తాను అని, దేనికోసం? తిట్టించడానికి. దేనికి పెద్దపీట వేస్తావు? నువ్వేమో సింహాసనం ఎక్కాలంటే కనకప సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టారు లాస్ట్ టైం, తప్పు చేశారు. ఈ రోజు నువ్వు వీళ్ళకి పెద్దపీట వేస్తానంటున్నావు. ఇంతకుముందు ఏం చేసావు వాళ్ళకి? అంటే నువ్వు మాత్రం అందలం ఎక్కి కూర్చొని వాళ్ళందరినీ అధపాతాళానికి తొక్కేసావు. మళ్ళీ వాళ్ళని ఏదో వాళ్ళ చెవుల్లో పువ్వులు పెట్టడానికి ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతూ 2 పదాల మీద పార్టీ నిలబడుతుందనే మాటలు విలువలు విశ్వసనీయదంట. అసలు ఆ మాటకి అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డిగా కాదు, ఆ కుటుంబంలో ఎవరికి తెలియదు. ఎంత ఘోరం! మరి ఇది ఇంకా టూ మచ్గా ఉంది. అంటే ఆయన ఆలోచన విధానం చూడండి. నిన్న చూసాం, శుభం అంట అదేదో శుభం పలకర పెళ్లి కొడక అంటే ఆ మొహం ఏంటండి క్యాస్టర్ ఆయిల్ ఫేస్ పెట్టుకుని అట్లా కూర్చున్నాడు, ఆవదం రాసుకున్నట్టున్నాడు మొహానికి. అసలు ఎంత సీరియస్ గా అంటే ఇద్దరు కూడా అంతే ఉన్నారు. మొహాన్ అంత నవ్వు గాని అంత కళ గాని ఏదైనా ఉందా? ఎందుకు వచ్చిన కర్మరా బాబు అన్నట్లుంది. ఏదో యాక్షన్ చేస్తున్నామంటే కనీసం ఆ యాక్షన్ అన్నా సరిగా తగలెట్టారంటే అది లేదు. మరి ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఇట్లాంటి వ్యక్తిని గతంలో సీఎం చేసి రాష్ట్రాన్ని లూటీ చేసి లక్షల కోట్ల రూపాయలకు అధిపతిని చేసి ఈ రోజున 11 ఇచ్చి పక్కన పడేసినా కూడా ఎక్కడా కూడా మేము తగ్గం, మా అన్యాయాన్ని అక్రమాన్ని కొనసాగిస్తాము, ఖచ్చితంగా మేము వచ్చాక ప్రతి ఒక్కరిని నరికేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇన్ని ఘోరాలు, మోసాలు, దారుణాలు చేసి ప్రజలను లూటీ చేసి లక్షల కోట్లు పోగు చేసుకున్న తల్లికి చెల్లికి 10 పైసలు కూడా ఇవ్వలేని జగన్ మనస్తత్వాన్ని చక్కగా విశ్లేషించి నిన్న ఉగాది సందర్భంగా ఆవుదం తాగినాడికి మళ్ళీ జగన్ వ్యవహరించిన తీరును కూడా అద్భుతంగా విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.